తెలంగాణ స్టేట్లో ఏర్పడిన తొలి ప్రభుత్వంపై ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వచ్చే వారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుండడంతో పేద ప్రజలు కొత్త సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల టైంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందోనని కొండంత ఆశతో పేద ప్రజలు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో సరే కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. చాలామంది అనడం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళు బాగా నడవవు, ప్రైవేట్ స్కూళ్ళు అయితే చాలా బాగా నడుస్తాయి. ఇది నిజమేనా? అందరూ డబ్బులున్న పిల్లలు, డబ్బులు లేని పిల్లలు అందరూ కూడా ఒకే రకమైన విద్యా విధానంలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం కొరకు ఒక అద్భుత ప్రయోగం జరగవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం పేద ప్రజలు తమ పిల్లలను చదివించాలంటేనే భయపడుతున్నారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్ కాలేజ్, స్కూల్స్ శాసిస్తుండడంతో బీద ప్రజలు తమ పిల్లలను చదివించడం తలకు మించిన భారంగా మారింది. దీంతో కొత్తగా ఏర్పడ్డ టీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఈ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ అయినా, హాస్టల్ అయినా, కాలేజీలైనా, యూనివర్సిటీస్ అయినా, అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్ని నియంత్రించడమైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అందుకోసం విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైదరాబాద్ మినహాయిస్తే మిగతా జిల్లాలలో విద్య మొత్తం వెనుకబడిపోయింది. కాబట్టి వెంటనే విద్యను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని. ప్రస్తుతం కార్పొరేట్ విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది. కార్పొరేట్ కాలేజీల్లో చదవాలంటే లక్షలు పెట్టి చదివించాల్సి వస్తుంది. బ్రతకడానికి కష్టంగా ఉన్న పేద ప్రజలు తమ పిల్లల్ని చదివించేదెలా అని భావిస్తున్నారు. అందరికీ విద్య పేరుతో 2010 ఏప్రిల్ 1న అప్పటి రోసయ్య సర్కార్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఇప్పటికీ 4 ఏళ్లు పూర్తయినా అందరికీ విద్య పూర్తిగా అమలుకు నోచుకోలేదు. పేద విద్యార్థులకు 20% సీట్లు ఇవ్వాల్సిందేనన్న నిబంధనను కార్పొరేట్ విద్యా సంస్థలు తుంగలో తొక్కేశాయి. యాజమాన్యాలతో కుమ్మక్కైన అధికారులు, రాజకీయ నేతలు పూర్తిగా అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించారు. దీంతో కార్పొరేట్ స్కూల్లో చదవాలన్న పేద విద్యార్థుల కల కలగానే మిగిలిపోతుంది. కార్పొరేట్ విద్య కారణంగా ఇప్పటికే ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి. దీంతో కార్పొరేట్ యాజమాన్యాలపై సుప్రీంకోర్టు సైతం సీరియస్గా పరిగణించాలని గవర్నమెంట్కు సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన విద్యను అమలు చేయాలని ప్రజలతో పాటు ఇటు ఉపాధ్యాయులు కోరుతున్నారు. హైదరాబాదులో 100కి 75 మంది ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య చాలా తక్కువ ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో అదనంగా కనీసం ఇప్పుడు ఎన్నైతే గవర్నమెంట్ స్కూల్ దాదాపు 800 వరకు ఉన్నాయి, ఇంకొక 300-400 గవర్నమెంట్ స్కూళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సామాన్యులందరికీ ఉచితంగా విద్య అందించే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారా? మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తారో చూడాలి.